ఇక్కడ నన్ను కొంతమంది అడిగినారు, ఒక డిస్కషన్ వచ్చింది. ఎక్కడ అంటే యాదగిరిగుట్ట దగ్గర ఒక డిస్కషన్ వచ్చింది. ఏమని, కేటీఆర్ నాస్తికుడా అని ఒక ప్రశ్న ఎదురైనప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అంత యజ్ఞం చేసి కేసీఆర్ గారు యాదాద్రిని మళ్ళా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తే ఇప్పటి వరకు యాదాద్రి నరసింహస్వామి దర్శనానికి ప్రతి ఒక్కరు పోయినరు, ఒక కేటీఆర్ తప్ప అన్నాడు. అక్కడ యాదగిరి గుట్టలో ఇప్పటి వరకు, మొన్న కూడా కవితక్క పోయొచ్చింది, కానీ ఇప్పటి వరకు కల్వకుంట్ల తారక రామారావు గారు యాదగిరి నరసింహస్వామి దర్శనం చేసుకోలే. మరి అందుకే ఆయనకి ఇన్ని టెన్షన్సా మరి ఏందో తెలియదు. తండ్రి పోయిండు, బిడ్డ పోయింది, అందరు పోయినారు. కానీ కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకు యాదగిరి గుట్ట దర్శనం చేసుకోలేదు, యాదాద్రిలో అడుగు పెట్టలేదు. నేను అడుగుతున్న కేటీఆర్ గారు, మరి మీరు వెళ్ళకపోయేసరికి మాకు 1,000,000 డౌట్లు వస్తున్నాయి. ఎప్పుడు ఎంతసేపు ఏ హోమాలు చేసినా ఏ పూజలు చేసినా కేసీఆర్ గారే కనబడతారు. పోనీ అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా పూజల హోమాల్లో కూడా అట్లీస్ట్ మీరు ఒక కొడుకుగా పార్టిసిపేట్ చేయడం మేమెక్కడ చూడలే. ఎన్నికల సమయంలో చెప్పులు వేసుకొని మీరు పూజ చేయడము మొత్తం కూడా ట్రోల్ అయింది. అండ్ అదే రకంగా ఇప్పటి వరకు హరీష్ రావు పోయి వచ్చిండు, ఇంకోరో పోయి వచ్చిండు కుంభమేళ, మా కేటీఆర్ మాత్రం పోయి రాలేదని చెప్పి టాకు. సరే కుంభమేళ దాకా ఎందుకురా నాయన, యాదగిరి గుట్టనే ఇంకా కేటీఆర్ పోలేదట. తెలంగాణలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఈయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష అధినేతగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు. కానీ ఎందుకో మరి నరసింహస్వామి పిలిపించుకుంటలేడేమో కేటీఆర్ని అని చెప్పి నేను చెప్పిన వాళ్ళకి సమాధానం. ఇప్పుడు మనం ఎంత వెళ్ళాలనుకున్నా కొన్నిసార్లు వెళ్ళలేం. ఎందుకు వెళ్ళలేమంటే అట్లా పిలిపించుకోవాలి. చాలాసార్లు తిరుపతి వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళలేం. మనకి ఎప్పుడు టైం వస్తుందో అప్పుడే పోతాం. మరి ఈయన ఎందుకు పోవట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడితే ఏమో. మరి నాకైతే మరి కేసీఆర్ గారు అయితే వండర్ఫుల్ పూజలు హోమాలు అన్నీ చేస్తూ ఉంటాడు. మరి కేటీఆర్ ఎక్కడ కనబడ్డు. మరి నేను అట్లా అనుకోవట్లేదు. నాస్తి కూడా అయితే నేను కేటీఆర్ని అనుకుంటలేను. మరి ఎందుకు పోతలేడో, మరి ఆయనకి ఇష్టం లేదేమో మరి యాదగిరి గుట్టకు పోవడము, లేకపోతే నరసింహస్వామి ఇది చేస్తున్నాడేమో. అందుకే ఆయనకు చుట్టుముట్ట టెన్షన్స్ కూడా. ఇప్పుడు చికాకులు, ఏదో రకమైన ఇరిటేషను, ఆ కేసులని ఈ కేసులని, ఎవడో ఒక నాలాంటి వాళ్ళు ఏదో క్వశ్చన్ చేసుడు, ఇవన్నీ ఏకతాటిపైకి ఎందుకు వస్తాయి? దైవబలం లేకపోతే వస్తుంది. ఆయన ఇప్పటి వరకు పోనే లేదు యాదగిరి గుట్టకు. నన్ను అడిగిండు, మరి కేటీఆర్ ఎవరెవరు ఓలే కుంభమేళ, కేటీఆర్ ఓలే కదా అంటే, కేటీఆర్ కుంభమేళ కాదు, ఫస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట దర్శనమే ఇప్పటి వరకు కేటీఆర్ చేసుకోలే అనేది నేను చెప్పినా అనమాట కౌంటర్గా. మరి ఏందో మరి కేటీఆర్ గారు పోతారా ఇక్కడైనా? ఇది విన్న తర్వాత అన్న కేటీఆర్ గారు యాదాద్రి దర్శనం చేసుకుంటారా? చేసుకుంటే మంచిదే కదా, ఆశీస్సులు ఉంటాయి. ఆ నరసింహస్వామి దండం పెట్టి ఇట్లా కొట్టిండంటే ఆ దండంతో సర్వ పీడలు పోతాయి. మరి ఆలోచించండి, మరి ఎందుకు నా నోట వాళ్ళకి ఇచ్చిండో. మరి మీరు వెళ్ళాలనేమన్నా ఉందో, మరి వెళ్తారా ఆలోచించండి.